ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ విషయంలో నా సిక్స్త్ సెన్స్ అదే కళ్యాణ్ విన్నర్ అవుతాడేమో అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అన్నా కదా, అది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, అది తప్పయ్యే ఛాన్స్ ఉంది. తనుజ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకో చెప్తా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి పాయింట్ లిటరల్లీ మీకు హార్ట్ టచింగ్గా ఉంటుంది. నేను చాలా పాయింట్స్ అనుకున్నా, మనసులో అనుకున్నా, పేపర్ మీద కూడా పెట్టలే. చాలా పాయింట్స్ చెప్తా. దాంతోపాటు మ్యాగ్మస్ డెగ్మస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నిన్న రాత్రి ఒక నాటకీయ పరిణామాలు జరిగినాయి లిటరల్లీ. అందుకే ఇంత రకరకాల నాటకీయ పరిణామాల మధ్య మళ్ళీ అర్ధరాత్రి మిడ్ వీక్ ఎలిమినేషను, సడన్ ఎలిమినేషన్ అనేది అవసరం లేదు అని అనిపించింది. వాళ్ళకి కావాల్సినంత రేటింగ్కి మించిన కంటెంట్ వచ్చింది. సో అవసరం లేదు అనుకున్నారు. అందుకే వాళ్ళు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. అంటే సుమనన్నని ఎలిమినేట్ చేస్తారు, షాకింగ్ ఎలిమినేషన్, సుమనన్న ప్రభంజనం బయటకు పోతుంది అని అనుకున్నాం కదా, అవన్నీ క్యాన్సిల్ చేశారు. అండ్ టాప్ 6కి ప్లాన్ చేసేసారు. ఎందుకు టాప్ 6 అనేది కూడా చెప్తా. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. పాతోళ్ళు లైక్ కొట్టండి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఓకే, హైప్ అయితే మర్చిపోద్దు. ఎంత హైప్ ఇస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యింది, ఎంత లైకులు కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అండ్ నేను చెప్పిన పాయింట్స్లో ఎక్కడ మీకు ఏ పాయింట్ నచ్చింది, టోటల్ బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడబోతున్నా, అసలు వాట్ ఈస్ బిగ్ బాస్ అని. సో ఎక్కడ ఏ పాయింట్ మీకు నచ్చినా కానీ దాన్ని టైం ల్యాబ్స్ అంటారు కదా, ఆ టైం ల్యాబ్స్ చేసి ఈ పాయింట్ నాకు నచ్చింది అని మెన్షన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. స్కిప్ కొట్టకండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నా పర్లేదు, కానీ స్కిప్ కొట్టకుండా చూడండి. రైట్, ఫస్ట్ థింగ్, 2 ప్రోమోలు వచ్చినాయి. ఒకటేమో నాన్న కూతురు బాండింగ్కి సంబంధించిన ప్రోమో, రెండోదేమో అమ్మ కొడుక్కి సంబంధించిన ప్రోమో. రెండిట్లలో ఎమోషన్ ఉంది, రెండిట్లలో బాధ ఉంది, పెయిన్ ఉంది, నొప్పి ఉంది, టాస్క్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రోమో కంటే ముందు ఏం జరిగింది, నిన్న రాత్రి కళ్యాణ్ తనుజాని కూర్చోబెట్టుకొని, తనుజ ఎట్లాగూ మీ నాన్న బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు రేపు అవుట్ ఆఫ్ ద రేస్, కాబట్టి తన పాయింట్స్ని నువ్వు తీసుకోవడానికి ఏదైనా అడుగు, అంటే ఏదో ఒకటి చేయి, మ్యానిపులేట్ చేస్తావా, ఏదో ఒకటి చేస్తావు, నాన్న అంటావు, ఏదో ఒకటి చేయి, కానీ టోటల్గా అయితే పాయింట్స్ సంపాదించినట్టుగా చెప్తుంటే తనుజ అంటుంది, నాకు ఎందుకు ఇస్తారా, నేను ఇమాన్యుల్ని చెయ్యి, నాకు సపోర్ట్ చేయని ఆయన అడిగినప్పుడు ఇమాన్యుల్ని పాయింట్అవుట్ అంటే ఇమాన్యుల్ని టాస్క్లోంచి తీసేయడానికి ఆయన సపోర్ట్ అడిగినప్పుడు నేను ఇయ్యలేదు కదా, నేను ఇయ్యలేదు కదా, ఆయన ఎందుకు నాకు ఇస్తాడు అని అంటే, ఏదో ఒకటి చెయ్యి, గేమ్లోకి వెళ్ళిపోతావా నువ్వు, గేమ్లో నుంచి వెళ్ళిపోతావా, అవుతూ నువ్వు ఏదో ఒకటి చేయి అంటాడు. ఇక్కడ కళ్యాణ్ కన్నింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే గేమ్లో గెలవడానికి బాండింగ్స్ని వాడుకో అని చెప్పే విధానం, లిటరల్లీ బాండింగ్స్ అలా వాడుకో అని చెప్పే విధానం టోటల్గా కళ్యాణ్ గేమ్ మీద పడుతుంది. టోటల్ కళ్యాణ్ గేమ్ అంతా కూడా ఈ బాండింగ్స్ని స్టార్టింగ్లో ఈ ఫేక్ బాండింగ్స్ కోసం తనలాడిన వాళ్ళల్లా ఒకరు డెమాన్ పవన్, రెండోది కళ్యాణ్. ఎవరితో ఒకరితో ట్రాక్ పెట్టుకుందాం అని ప్రయత్నం చేసిండు, రాక్షస ప్రయత్నం చేసిండు. రీతు చౌదరితో పెట్టుకుందామా, తనుజతో పెట్టుకుందామా అన్న రాక్షస ప్రయత్నం చేసిండు. ఒకనొక టైంలో ఇంకా వేరే పర్సన్స్, ఇప్పుడు బాండింగ్స్ అన్ని వేరే పేర్లతో పిలుచుకుంటారు, కానీ వాళ్ళతో కూడా ట్రాక్ పెట్టుకుందాం అన్న ప్రయత్నం చేసిండు, రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఈ హౌస్లో నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని ఏదేదో డైలాగులు కొట్టి అంతా ట్రాక్ల సైడ్ తిరిగిండు. సో ఈ ట్రాక్ అంతా కూడా, బాండింగ్ అంతా కూడా మన గేమ్లో ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది అని క్రియేట్ చేసుకున్న ట్రాకులు. సో నిన్న నైట్ నీ బాండింగ్ని వాడిన సెన్స్లో బర్నీ అన్న ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే ఆ పాయింట్స్ గుంజుకో అన్న విషయం కళ్యాణ్కి పెద్ద మైనస్. అది చిన్న సీన్ కానీ చాలా పెద్ద మైనస్. కరెక్ట్గా బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికి కూడా అది గట్టిగా తాకుతుంది. ఊరి అమ్మ వీడేంద్ర ఆయన ఇట్లున్నాడు, అరే ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసినాం, అతనేంది బాండింగ్స్ వాడుకోమంటాడు, అమ్మ బాండింగ్స్ అంతా ఇదంతా ఫేక్ బాండింగ్సా అన్న ఫీలింగ్ తెప్పించేలా చేసిండు. అంత డెప్త్గా మీరు ఆలోచించకపోయినచ్చు, కానీ నేను 5 సీజన్లు 6 సీజన్ల నుంచి రివ్యూవర్గా చేస్తున్నా, నాకైతే ఆ పాయింట్ అనిపించింది. తనుజ మరి వాడుతుందా వాడదా అంటే అడగనట్టుంది మనకు ప్రోమో చూస్తుంటే. సడన్గా బర్నీ అన్న ఇదే ఈ టాస్క్ నుంచి ఒకరిని తీసే సమయం వచ్చిందని బిగ్ బాస్ అనౌన్స్ చేసి, బర్నీ నీ దగ్గర లీస్ట్ పాయింట్స్ ఉన్నాయి 230 కాబట్టి నిన్ను టాస్క్ నుంచి తీసేస్తున్నావు అనగానే లిటరల్లీ బర్నీ అన్న ఎమోషనల్ అయిపోతాడు. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చక్క మారుతూ ఉన్నాయి, అది తెలిసిపోతుంది. తలకాయ కిందికి దించిన ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి, ఎమోషనల్ అయ్యిండు. అంటే నిన్న తనుజ నాకు సపోర్ట్ చేయమన్నా కానీ సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను ఈరోజు ఎలిమినేట్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. ఎంబటే పిల్లలు తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారు అనే కైండ్ ఆఫ్ ఎమోషన్. అంటే వీళ్ళు సొంతం నాన్న కూతురు అంటే కాదు, ఇక్కడున్న బాండే, ఇక్కడ కలిసిన బాండే, ఇక్కడున్న కంటిన్యూ అవుతున్న బాండే. ఇది ఓవరాల్గా ఒక సీరియల్ డ్రామా కైండ్ ఆఫ్లో నడుస్తుంది కాబట్టి మనం ఆ కైండ్లోనే మాట్లాడుకుంటే బెటర్. సరే, తనుజాకే పాయింట్స్ ఇస్తున్నా, నీ దాంట్లో సగం పాయింట్స్ సగం స్కోర్ ఎవరికి ఇస్తావు అంటే నేను తనుజాకే ఇస్తాను అన్నాడు. 50,000 నుంచి వెళ్ళి 25,000, నిన్న పవన్ దగ్గర నుంచి వచ్చిన 75,000, ఇవొక్క 25,000, టోటల్గా తనుజా దగ్గర 3 లక్షల రూపాయలు స్కోర్ తయారైంది. అంటే పాయింట్స్ అంటారా, ఆ పాయింట్స్ తయారైంది. స్కోర్ వచ్చేసి ఈయన దగ్గర ఉన్న 230 అంటే 115 స్కోర్ వచ్చేసి తనుజాకి యాడ్ అయింది. తనుజాకి యాడ్ అవ్వడంతో ఆల్రెడీ నిన్న టాస్క్ గెలిచి ఒక 40 స్కోరు, ఇదొక 115 స్కోరు, ఇవన్నీ కలిపి గట్టి స్కోర్ అంటే 470 దాకా స్కోర్ పోయింది. సో
సో ఈ స్కోర్ 470తో టాప్లో ఉంది. తనుజ ఇప్పుడు టాప్ స్కోర్ తోటి ఉంది. నెక్స్ట్ గేమ్ బిట్వీన్ మీరు చూసారు కదా భరణి అన్న సంచాలక్ దెన్ మనకి తనుజ, సంజనాక్క అండ్ హిమాంజల్ వీళ్ళ ముగ్గురు మధ్యలో టాస్క్ జరిగింది. ఈ టాస్క్కి సంబంధించిన ప్రోమోనే మనం చూసినాం. ఆ టాస్క్లో లిటరల్లీ బిగ్ బాస్ ఈ టైంలో ఈ మూమెంట్లో అక్కడున్న సంజన తనుజాని దృష్టిలో పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇస్తాడా అంట. ఇదేమన్నా పద్ధతేనా? టాస్క్ ఇస్తారు ఎవడన్నా? ఎందుకంటే ఆమెకు ఆస్తమా ఉన్నది, ఆమె నీళ్ళలో మునగది, చెయ్యేది, ఎన్నిటి టైంలో ఆమెని స్విమ్మింగ్ పూల్లో ముంచే టాస్క్ ఇస్తారా? అయినా కానీ కష్టపడ్డది. తనుజా కూడా కష్టం. స్విమ్మింగ్ పూల్ అంటే అద్దాలు ఇవ్వండి, అద్దాలు పెట్టుకుంటా అనేది, మునిగి తీయాలి అని అంటే మునిగి తీసింది. ఇమాన్యుల్ ఫాస్ట్గా చేసిండు. కానీ ఇక్కడ ఏంటంటే మునిగి తీయడమే టాస్క్ కాదు, అక్కడ షేపులను అక్కడ పెట్టడం. మళ్ళీ షేపులు ఇచ్చారు చూసారా, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఈ పెంటగాన్, హెక్సాగాన్ ఆ టైప్లో అన్నీ ఇచ్చిండు. సో ఇవన్నీ తీసుకుని పోయి అక్కడ పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు గొడవలు అవుతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న స్లాట్స్లో ఎక్కువగా ఎవరి ఉంటే వాళ్ళే విన్నర్. కాబట్టి ఈ స్లాట్స్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ గట్టి ఫైట్ చేస్తుండు, సంజనాక గట్టి ఫైట్ చేస్తుంది, అండ్ తనుజ కూడా ఫైట్ చేస్తుంది. తనుజ కలిసి ఇమాన్యుల్ తీయడానికి ప్రయత్నం చేస్తుండు. ఇద్దరిని తీసి పక్కన పెట్టడానికి ఇమాన్యుల్ ట్రై చేస్తుండు. ఇవన్నీ జరుగుతుంటే వెనక నుంచి కామెంటరీ మనకి డిమాండ్ పవన్ చెప్తూ ఉంటే తీయన్న, పెట్టన్న, గుంజన్న, తీయన్న ఇవన్నీ చెప్తూ ఉంటే నువ్వు సైలెంట్ కూర్చోపో అని చెప్పడం అంతా మనం చూసినాం. భరణి అన్న సంచాలక ఫేర్గా చేస్తాడు, మనం చూస్తుండగా ఫేర్గా చేస్తాడు. సంజనాక ఫేర్గా చేస్తుంది, భరణి అన్న కూడా ఫేర్గా చేస్తాడు. సంచాలక అంటే ఫేర్. తనుజానే సంచాలక ఫేర్గా చేయదు. ఎవరినైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సంచాలకగా ఉండి కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఎన్నోసార్లు చూసినాం. అన్ఫేర్ సంచాలక్ రీతు, అన్ఫేర్ సంచాలక్ తనుజ అనుకోవచ్చు మనం. అది సో ఓకే, సంచాలక చేస్తుండు. ఆ టైంలో ఫైట్ విపరీతంగా అయింది. సంజన అక్క వర్సెస్ ఇమాన్యుల్. నెక్స్ట్ వారం సంజన అక్క ఉంటే మళ్ళీ పాజిటివిటీతోటి ఇద్దరు కలిసి బయటకు వస్తారు. లేదు ఒకవేళ ఈ వీకెండ్ సంజన అక్క ఎలిమినేట్ అయిపోతే కనుక ఇట్స్ కంప్లీట్లీ నెగిటివ్ వైబ్ తోటి ఇమాన్యుల్ అంటే సంజన అంటే ఇమాన్యుల్కి పడకుండా బయటకు వచ్చేసినట్టే అవుతుంది. ఇది మాత్రం గట్టి ఇన్ఫర్మేషన్. అని ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా, అర్ధరాత్రి సడన్గా లేపి సుమనన్నని ఎలిమినేట్ చేసిరా అంటే చేయలేదు. ఎందుకంటే రాత్రి వీళ్ళకి టాస్క్లన్నీ అయిపోయి వాళ్ళు పండుకునేసరికి బాగా లేట్ అయింది. అది మనకి ఎపిసోడ్లో ఎట్లా చూపిస్తారు, ఎపిసోడ్లో ఏంటంటే వాళ్ళు ముందు పడుకున్నట్టు చూపించేస్తారు మనకి, అంటే లైవ్లో కూడా అంతే చేస్తున్నారు. కానీ అట్లా జరుగుతలేదు. వీళ్ళకి లైట్ పొద్దున్నే 8కి లేపుతున్నారు, రాత్రి 12:30, 1, 2 దాకా కూడా టాస్కులు జరుగుతున్నాయి. కానీ ఆ ఫుటేజ్ అంతా మనకి లైవ్లో వేద్దామంటే అంత పెద్దగా ఇంట్రెస్టింగ్ ఉండట్లే. అన్నీ మూగ మనసులు, మూగ భాషలు అన్నట్టు సైలెంట్గా ఉంటారు. ఏ మూలకోళ్ళు ఆ మూలకు పోయి కూర్చుంటారు. అండ్ ఆ డిస్కషన్స్ కూడా అవుట్ ఆఫ్ ద టాపిక్స్ కూడా కొన్ని పెడుతుంటే అవన్నీ కూడా డిలీట్ చేస్తారు. సో అక్కడ మనకి కంటెంట్ లేక ఏం చేస్తారు అంటే దాన్ని అంతా కూడా వీళ్ళని 12కి లేచినట్టుగా, 8కి 9కి పండుకున్నట్టుగా చూపిస్తారు. కానీ వాళ్ళు పండేసరికి బాగా లేట్ అవుతుంది. అది మ్యాటర్. సో వాళ్ళు కష్టపడతారు కానీ అందులో నుంచి మనకి టెలికాస్ట్ చేసేంత కంటెంట్ లేక దాన్ని క్రిస్ప్ చేసి చూపిస్తారు అన్నట్టు. అది మ్యాటర్. అర్థమైందా? రైట్. ఇక మనకి అర్ధరాత్రి లేపి సుమనన్నని ఎలిమినేట్ చేశారంటే చేయలేదు. సుమనన్న ప్రభంజనం కంటిన్యూ అవ్వబోతుంది. అది వీకెండ్లో అక్కడికి ఆగిపోద్దా ప్రభంజనం, లేదంటే టాప్ 5కి దూసుకుపోతుందా చెప్పలేం. ఎందుకంటే ఓట్లు గట్టిగానే పడుతున్నాయంట. మనకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన మ్యాక్సిమస్ చెప్పిన దాని ప్రకారంగా సో ఓట్లు గట్టిగానే పడుతున్నాయంట. సో మన కూడా మంచిగా పడుతున్నాయట. సో ఈరోజు ఒక్కరోజు ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్ అయినా, భరణి అన్న అయినా, సంజన అక్క అయినా, సుమన్ శెట్టి అన్న అయినా వీళ్ళని కాపాడుకోవాలనుకుంటే మీరు గట్టిగా ఓటేసుకోవాలి. ఈవెన్ ఇమాన్యుల్ కూడా డేంజర్ జోన్ అనుకోండి. ఎందుకంటే సుమనన్నకి గట్టి ఓటింగే పడుతుంది, భరణి అన్నకి గట్టి ఓటింగే పడుతుంది. సో డిమాండ్ పవన్కి పడుతుంది, అందరికీ ఈక్వల్ ఓటింగే పడుతుంది. నేను చెప్తున్నా కదా, 30% తనుజ తీసుకుంటే మిగిలిన 70%లో వీళ్ళంతా సమానంగా పంచుకుంటారు. నేను చెప్తా, ఇగో మనం మొత్తంగా నామినేషన్ ఎంతమంది ఉన్నారు? సంజన అక్క, భరణి అన్న, సుమన్ శెట్టి అన్న, ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ 5 కదా. చెరో 10 వేసుకోండి, 50. ఇంకో 50 తనుజకి వేసుకోండి. అర్థమైందా? అట్లా పడుతుంది ఓటింగ్. మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఓటు వేసుకుంటే వాళ్ళు బచాయించే ఛాన్స్ ఉంది. లేదంటే మాత్రం ఎవరైనా ఎలిమినేట్ అవుతారు. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అండ్ లీస్ట్లో వచ్చిన వాళ్ళని ఎలిమినేషన్ మాత్రం ఇప్పటికైతే పెండింగ్ అయింది. మరి సాటర్డే నైట్ ఏమైనా పంపిస్తారా? సాటర్డే నైట్ పంపించి మనకి సాటర్డే రోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారా? శుక్రవారం రాత్రి ఏం జరిగింది అని చూడండి అని చెప్పి చెప్తారా? అది మనకి ఇంకా తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 రేటింగు బద్దలు కొడుతుంది, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ రేటింగ్ అట. అసలు ఆ రేటింగ్ చూసి వీళ్ళే షాక్ అవుతారట. నిజంగా చెప్తానా, అసలు ఒక ఫినాలే ఎపిసోడ్లో వచ్చే రేటింగ్స్ వీకెండ్లలో వస్తున్నాయంటే నమ్ముతారా? ఫినాలే ఎపిసోడ్లో వచ్చే రేటింగు వీకెండ్ ఎపిసోడ్లలో వస్తుంది. ఒక మంచి సక్సెస్ఫుల్ సీజన్ ఫినాలే ఎపిసోడ్లో వచ్చిన రేటింగ్ తెలుసా? 18. సీజన్ 3 అనుకుంటే 18 రేటింగ్గా ఉంది. అట్లాంటి రేటింగు మామూలు వీకెండ్స్లో వస్తుందట, సాటర్డే సండే రోజు. సో నాట్ ఎట్ ఆల్ ఒక మామూలు విషయం కాదు. అండ్ బిగ్ బాస్ బజ్జు టీవీ రేటింగ్స్ బీభత్సం పగిలిపోతున్నాయట. కంటిన్యూటీ ఉంది కదా ఎపిసోడ్కి, కంటిన్యూగా చూసి పడేస్తారు. మామూలు రేటింగ్స్ కాదంట.
పోయిన వారం రేటింగ్ చూసాం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని అంటారు వాళ్ళు. 17-18 రేటింగ్స్. అసలు మామూలు ఇలాంటి టైంలో అసలు ఈ ఫినాలే టైంకి వచ్చేసరికి 14th వీక్లో అసలు రేటింగ్సే చక్కగా ఉండేవి. అటువంటిది ప్రతిరోజు ఎపిసోడ్ రేటింగ్ కూడా పగిలిపోతుంది అటు రేటింగ్. ఇప్పుడు ఈ అమ్మ జీవితం అసలు బేసిక్గా మన కంటెంట్ చూస్తేనేమో కంటెంట్లో అంత దమ్ము లేదు, కానీ రేటింగ్లు మాత్రం పగిలిపోతున్నాయి అంట. ఏమంటారు తెలుసా, తనుజ బాగా కనెక్ట్ అయింది టీవీ ఆడియన్స్కి, రెండోది భరణి అన్న బాగా కనెక్ట్ అయ్యిండు టీవీ ఆడియన్స్కి, ఇమాన్యుల్ బాగా కనెక్ట్ అయ్యిండు టీవీ ఆడియన్స్కి, ఇది సుమన్ శెట్టి అన్న కనెక్ట్ అయినంట టీవీ ఆడియన్స్కి చెప్తున్నారు వాళ్ళు. అంటే ఒక పర్సన్ ఉన్నప్పుడు రేటింగ్ ఎంత వస్తుందో కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఆ రేటింగ్స్లలో ఈ పర్సన్స్ ఉన్నప్పుడు రేటింగ్లు గట్టిగా ఉన్నాయంట, వివత్సమైన రేటింగ్స్ వస్తున్నాయంట. ఈ హాట్స్టార్ ఆడియన్స్కి సంజనక్క లాంటి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. అట్లా మామూలుగా లేదట రేటింగ్. నేను నిన్న నైట్ నాకు రేటింగ్ గురించి డిస్కషన్స్ జరిగితే, అంటే ఎంత వస్తుంది ఏందని అని మొత్తం నేను డీటెయిల్ కనుక్కుంటే 17 రేటింగ్ వస్తుందట వీకెండ్స్లో. వీక్ డేస్లో 8 పోతుందంట. మామూలు విషయం కాదు ఇది తెలుసా. ఒక టాప్ సీరియల్ ఏది, కార్తీక దీపం సీరియల్కి 15 రేటింగ్. జబర్దస్త్కి అప్పట్లో 15 రేటింగ్ వచ్చేది. నేను చేస్తున్న టైంలో 12 రేటింగ్ వచ్చేది. 2016 to 2020 నేను చేస్తున్న టైంలో 12 రేటింగ్ వచ్చేది. టాప్ మోస్ట్ అవి. అసలు బిగ్ బాస్కి లాస్ట్ సీజను వీకెండ్స్లో 8 వస్తే పెద్ద గొప్ప. నిజం చెప్పాలంటే లాస్ట్ సీజన్లో వీకెండ్స్లో 4 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వీక్ డేస్లో అసలు లేనే లేదు. పటాస్ షోకి వచ్చే రేటింగ్స్ 1, 2, 1 చేంజ్, 0.5 ఆ రేటింగ్స్ వచ్చిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయంట. కానీ ఈ సీజన్ ఎంత కనెక్ట్ అయ్యారంటే నిజంగా చెప్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, భరణి అన్న, తనుజ, ఈ బాండ్స్ ఉన్నాయి చూడు, ఈ బాండ్స్, ఈ కామెడీ, ఈ ఎమోషన్స్, ఈ జెలస్లు, ఇవన్నీ కనెక్ట్ అయ్యారట. సీరియల్ బ్యాచ్లో పడ్డది. ఈ నెక్స్ట్ సీజన్కి అస్సలు ఇడిచిపెట్టారు. ఎంత బాండ్స్ పెట్టుకుంటే అంత మంచిది. మేము బగ్గ బాండ్స్ పెట్టుకుని బగ్గ రేటింగ్లు అవుతాయి అంటారు తెలుసా. నెక్స్ట్ నుంచి అన్ని సీరియల్ డ్రామాలే. రామ బిగ్ బాస్ కాబోతుంది సీరియల్ డ్రామా. అది అంత రేటింగ్స్ వచ్చినాక వాళ్ళు ఎందుకు ఇడిచిపెడతారు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినాక అయిపోయిందిరా, ఇక బిగ్ బాస్ పని అయిపోయిందిరు, ఇంకో సీరియల్ అయిందిరు అనుకున్నా. ఆ ఫైటింగ్ స్పిరిట్ అవి కాదు, ఇదంతా కూడా హ్యూమన్ ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయింది కదా. ఏమనంటే నాన్న, అమ్మ, కొడుకు, ఇక్కడ ఏంది పెద్ద కూతురు, చిన్న కూతురు, చెల్లె, అన్న బాండింగు, అన్న కోసం చెల్లె కోసం అన్న ఉంటే, అన్న కోసం చెల్లి ఉంటే కూతురు హట్ అవ్వడం, నాన్న కూతురికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా లేదంటే చెల్లెలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా తెలియకపోవడం, వీళ్ళిద్దరి మధ్యలో బాధపడడం, వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేట్ కావడం, ఎలిమినేట్ అయిన మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వచ్చిన ఎమోషన్స్, ఇవన్నీ ఉన్నాయి చూడు. భరణి అన్న ఈ సీజన్కి బంగారం అన్నట్టు. మనం అనుకుంటాను ఏముందిరా అని, కానీ కాదు, ఇదే అద్భుతం అన్నట్టు. అప్పుడేం సీజన్ 7లో తెలుసా, ఒక గురువు దగ్గర 2 శిష్యులు, జీరో నుంచి స్టార్ట్ అయిన శిష్యుల్ని ట్యూన్ చేసి వాళ్ళిద్దరిని, ఒక ద్రోణాచార్యుడు, అంటే ఆ టైప్లో శిష్యులను ఇద్దరిని ట్యూన్ చేసి, వీళ్ళు వేస్ట్రా, వీళ్ళు ఎందుకు పనికి వస్తారా, ఒకడికి భాష రాదు, ఒకడికి తెలివి లేదు, వీళ్ళు ఎందుకురా అంటే వీళ్ళిద్దరిని కత్తుల్లా తయారు చేసి యుద్ధానికి యోధుల్లా పంపించి వాళ్ళిద్దరిని గెలవడానికి కారణమైన ఒక గురు శిష్యుల అనుబంధం. వాళ్ళని ఎదిరించేటోళ్ళంతా పెద్దోళ్ళు, వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళు స్టార్మాకి సంబంధించిన ముద్దు బిడ్డలు. సో వాళ్ళు స్టార్మా బ్యాచ్, వీళ్ళు మొక్కా బ్యాచ్, వాళ్ళు చుక్కా బ్యాచ్ అని చెప్పి అట్లా ట్యూన్ చేసారు కదా. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, అక్కడ గురు శిష్యుల బంధము, ఫైటింగ్ స్పిరిట్ వీటితోటి పోతే ఇక్కడనే అట్లా చేసి మొత్తానికైతే సాధించారు అన్నట్టు. సో బటర్ఫ్లై ఎవరికి సెట్ అయింది, అమ్మాయిలకి సెట్ అయిద్దా, అబ్బాయిలకి సెట్ అయిద్దా? సో ఈ లెక్కన జై కిసాన్ జై జవాన్ అంటారా, లేదంటే మరి ఈ సీజన్కి రంగులొద్దిన సీతాకొక చిలకైన తనుజాకి పట్టం కడతారా, రాణిని చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. సో యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా పోల్స్, ఈ పోల్స్ ఆ పోల్స్ కాదు, ఏ పోల్స్లో ఏమున్నా అక్కడ జరిగేది ఎలా జరపాలని అలా జరుపుతారు. అంటే ఈ సీజన్కి పట్టం కట్టిన తనుజాని ఖచ్చితంగా పట్టపు రాణిగా చేస్తారా, మహారాణిగా చేస్తారా, లేదంటే లేదు ఈ సీజన్లో కామన్ మ్యాన్ నుంచి అని స్టార్టింగ్ అంతా కూడా కామన్ మ్యాన్ అన్నారు కాబట్టి కామన్ మ్యాన్ నుండి వచ్చిన అతన్ని సైనికుడిని తీసుకొచ్చి మరి రాజుని చేస్తారా, సైనికునిగా ఉంచుతారా, రాజుని చేస్తారా, ఇదో క్వశ్చన్ మార్క్. సో టాస్క్లో సంజనాకకి, ఇమాన్యుల్కి గట్టి ఫైటు, గట్టి మాటల యుద్ధం, వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటుర్రు అనే పాయింట్, ఆ డైలాగ్ ఉంది కదా, వేరే వాళ్ళు అంటే ఎవరు అనే దాని మీదకి వెళ్ళి ఫైట్ జరిగింది. ఇక్కడ అందరూ వేరే వాళ్ళే, టాస్క్లో అందరూ వేరు వాళ్ళే అనే సెన్స్ ఇమాన్యుల్కి ఉంది. ఇమాన్యుల్ చెప్తుండు, ఎందుకు 1 వీక్ నుంచి నన్ను పోట్రే చేస్తున్నావు అని చెప్పి బాధపడతాడు. ఇమాన్యుల్ బాధలో నిజం లేదా అంటే ఎస్ ఉంది, బాధపడవచ్చు. టాస్క్ ఈజ్ టాస్క్ అన్నట్టుగా ఇమాన్యుల్ అనుకుంటాడు. కానీ ఇమాన్యుల్ దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే గేమ్ గెలవాలి అనుకుంటాడు. గేమ్ గెలవాలి అనుకుంటే గేమ్ గెలుస్తారా? గేమ్ గెలవాలి అనుకుంటే ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చిందా?
గేమ్ గెలవాలి అనుకుంటే సెకండ్ ఫైనలిస్ట్ వచ్చిందా? గేమ్ గెలవాలి అంటే విన్నర్ వస్తుందా? గేమే గెలవాలి అంటే విన్నర్ రాదు. గేమే గెలుస్తావు. ఈవెన్ ఫస్ట్ ఫైనలిస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ కూడా రాలేదు గేమే గెలవాలి అంటే. ఎందుకంటే లాస్ట్లో సపోర్టింగ్ టాస్క్ పెట్టిండు బిగ్ బాస్ మామ, ట్విస్ట్ అది. సో ఈ గేమ్లో బర్నీ అన్నని అడిగితే, బర్నీ అన్న కంప్లీట్గా మ్యాక్సిమస్ అప్డేట్స్ ఇవి. బర్నీ అన్నని అడిగితే విన్నర్ ఎవరు అని అంటే ఇమాన్యుల్ అండ్ సంజన ఇద్దరికి ఈక్వల్ విన్నింగ్ అని అంటే ఎవరో ఒక్కరిని మాత్రమే చెప్పానంట బిగ్ బాస్ మామ. నిన్న టాస్క్లో ఇట్లా కొట్టే దానిలో బాల్ ఎగిరిపడే దానిలో ఇద్దరు విన్నర్స్ని అనౌన్స్ చేసి ఇద్దరికి పాయింట్స్ ఇచ్చిందా. ఈసారి మాత్రం అట్లా కాదంట, ఒక్కడే విన్నర్ అంట. విన్నర్కి 150 పాయింట్లు. సో ఇమాన్యుల్ స్కోర్ అమాంతంగా పెరిగింది. నెక్స్ట్ టాస్క్లో కూడా ఇమాన్యుల్ స్కోర్ 150 ఇచ్చినా కానీ ఆల్రెడీ 170 ఏమో ఉన్నట్టుంది కదా స్కోరు. 170కి 50 యాడ్ అయినాయి. 220 ప్లస్ ఈ 150 పాయింట్లు. 220 ప్లస్ 150 ఎంత? 370 పాయింట్స్. సో 370 ఉంది, 470 ఉంది ఎవరు? తనుజ. సో నెక్స్ట్ టాస్క్ ఇద్దరు మాత్రమే ఆడాలి, ఎందుకంటే ఒకరిని మనం డ్రాప్ చేయాలి కదా గేమ్లో. లీస్ట్ స్కోర్లో ఉన్న సంజన కానీ డ్రాప్ చేశారు. 320 ఏమో పాయింట్స్ ఉన్నాయి కదా, డ్రాప్ చేశారు. సో అందరు కలిసి మనకి ఏదో ప్రోమోలో చూస్తే ముగ్గురిని డ్రాప్ చేశారు కదా. ఆ తర్వాత మనకి ఇమాన్యుల్ అండ్ తనుజ వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ జరిగింది, ఆ బెలూన్స్ ఊదే టాస్క్లో. అందులో లెగ్ ఇంజురీ అయింది ఇమాన్యుల్కి. ఓడిపోయిందా? స్ప్రే కొట్టుకొని వచ్చి గేమ్ పాస్ చేసి భరించలేక ఇబ్బంది పడి ఆడి నొప్పి పెయిన్ హాస్పిటల్ అది డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఎన్ని జరిగినాయి. ఓడిపోయిందా? ఇమాన్యుల్ ఓడిపోతాడా? ఓడిపోలే, ఇమాన్యులే గెలిచిండు. ఈ టాస్క్లో కూడా ఇమాన్యులే గెలిచిండు. అయినా కానీ ఈ గేమ్కి మరి ఇప్పుడు 100 పాయింట్స్ ఇచ్చినా కానీ 150 పాయింట్స్ ఇస్తే హ్యాపీ. లేదంటే 100 పాయింట్స్ ఇచ్చినా అనుకో ఎంత అవుతాయి? 100 పాయింట్స్ ఇస్తే 470 అవుతాయి, ఈక్వల్ అవుతుంది, అవునా కదా? కానీ ఈ లాస్ట్ గేమ్ వచ్చేసరికి ఒక సపోర్టింగ్ టాస్క్ పెట్టారు. లాస్ట్ గేమ్ సపోర్టింగ్ టాస్క్. ఈ సపోర్టింగ్ టాస్క్లో తనుజ గెలిచింది. సపోర్టింగ్ టాస్క్ అంటే ముగ్గురికి ఏదో బ్యాలెన్సింగ్ లాంటిది ఒకటి పెట్టి దాని మీద వెయిట్స్ ఎవరు పెట్టాలి, వెయిట్స్ ఎవరు పెట్టాలి ఇట్లాంటిది ఉంటుంది కదా. మనకి రోహిణి టైంలో పెట్టిన టాస్క్ ఉంది కదా, రోహిణి విన్న టాస్క్. ఆ టాస్క్ లాంటి టాస్క్ పెట్టిరు అనుకుంటున్నా నేనైతే. అలాంటి టాస్క్లో గెలిచింది తనుజ గెలిచి తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అయింది. టాప్ స్కోర్ తోటి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. సో ఇప్పుడు 2 గేమ్లు గెలిచినా కానీ తనుజకి ఈక్వల్గా వస్తాడు అంతే ఇమాన్యుల్. ఆ తర్వాత గేమ్లో గెలిచింది కాబట్టి తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయింది. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడంతో ఇమాన్యుల్ గుండెలు వలిపోయాను. ఇంత కష్టపడాడు, ఇన్ని గేమ్స్ గెలిచి ఇంత చేసి ఆఖరికి నేను ఓడిపోయినా అని బాధపడ్డాడు. నేను చెప్తున్నా కదా, టాస్క్ గెలిస్తే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వవు, టాస్క్లే గెలుస్తా గేమే గెలుస్తా అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వవు, టాస్క్లే గెలుస్తా గేమే గెలుస్తా అంటే ఇవన్నీ అయినా కానీ విన్నర్ కాలేవు. ఇమాన్యుల్ దగ్గర లేనిది తనుజ దగ్గర ఉన్నది. ఇప్పుడు చెప్తా చూడండి, తనుజ ఎందుకు విన్నర్ మెటీరియల్. నేను అన్న 6th సెన్స్ ఎందుకు తప్పవుతుంది, తనుజ ఎందుకు గెలవబోతుంది, గెలుస్తుందేమో అని చెప్పడానికి ఇది సాక్షాత్కారము, నిజము, రుజువు. మ్యాటర్ ఏంటంటే సెకండ్ ఫైనలిస్ట్ అయిన తర్వాత తనుజాని కన్ఫెషన్ రూమ్కి తీసుకొని పోయి, అదే బిగ్ బాస్ మా పిలిచి కన్ఫెషన్ రూమ్లో నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అయినావు కాబట్టి నీకు ఇమ్యూనిటీ కావాలన్నా నీకు అమౌంట్ కావాలన్నా అని అడిగినట్ట. అమౌంట్ ఇన్ ద సెన్స్ 3 లక్షల రూపాయల అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇచ్చేస్తాం, లేదు ఇమ్యూనిటీ కావాలంటే నీకు ఇమ్యూనిటీ ఇస్తాం. ఇమ్యూనిటీ అంటే ఈ 1 వీక్ సేవ్ అయ్యి డైరెక్ట్ సెకండ్ ఫైనలిస్ట్గా వెళ్ళిపోతావు, నువ్వు నీకు ఇక్కడ నామినేషన్స్ నుంచి బయటపడతావు అని చెప్పినట్టు. సో బిగ్ బాస్ మామకి తనుజ సిన్సియర్గా ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేంటి తెలుసా? నాకు ఇమ్యూనిటీ వద్దు, అమౌంట్ వద్దు, దట్స్ ఇట్. నాకు ఇమ్యూనిటీ వద్దు, అమౌంట్ వద్దు, ఏది వద్దు. ఐ వాంట్ ఆడియన్స్ ఓటింగ్. ఆడియన్స్ ఓటేసి నన్ను ముందుకు పంపిస్తే నేను పోతా, లేదంటే ఇక్కడనే డ్రాప్ అవుతా. ఈ వారం నేను ఎలిమినేట్ అయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఇమ్యూనిటీని తీసుకోను అండ్ అమౌంట్ కూడా నాకు వద్దు. ప్రైజ్ మనీతో నాకు ఎంతైతే వస్తుందో గది వస్తే చాలు అని చెప్పిందంట. లేదు రెండిట్లలో ఒకటి చూస్ చేసుకోవాలంటే నాకైతే ఇమ్యూనిటీ వద్దని చెప్పిందంట. అంతవరకు అయితే మనకి మ్యాక్సిమమ్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ ఈ సీన్ నిజంగా జరిగింటే, ఒకవేళ ఈ సీన్ యాజ్ ఇట్ ఈస్గా జరిగింటే, నాకు ఇమ్యూనిటీ వద్దు, నాకు ఆడియన్స్ ఓటింగ్ తోటే నేను ముందుకు పోతా అన్న పాయింట్ కనుక జరిగితే కనుక తనుజ విన్నర్. ఈ ఒక్క పాయింట్ చాలు తెలుసా. ఇప్పటిదాకా తనుజ ఎందుకు విన్నర్ కావాలి, తనుజ కన్నా ఎవరో ఒకరు విన్నర్ అయితే చాలు, సరే పోన్లే కామన్ మ్యాన్ అంటారు కదా అని కళ్యాణ్ని విన్నర్ చేయడానికి ఆలోచిస్తున్న న్యూట్రల్ ఆడియన్స్ కూడా దెబ్బకి తనుజ కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు తెలుసా? ఇప్పటి వరకు ఈ గోల్డెన్ బజర్ టైంలో ప్రతిసారి ఆడియన్స్ పోల్తో పోని అని అంటే ఇన్ని రోజులు కావాలని చేస్తుందేమో, కావాలని సేఫ్ సైడ్ చూసుకుంటుందేమో అని అనుకుంటాం. కానీ ఈమె విషయానికి వచ్చరికి టాప్ 2 సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతావు నువ్వు, టికెట్ టు ఫినాలే, సెకండ్ ఫినాలే వచ్చేసింది నీకు అనగా నాకు అదొద్దు, నేను ఇమ్యూనిటీ వద్దు, నాకు ఇమ్యూనిటీతో నేను ముందుకు పోదలుచుకోవట్లేదు. ఐ వాంట్ టు గో విత్ ఆడియన్స్ ఓటింగ్.
సో నేను ఆడియన్స్ ఓటింగ్తోనే పోతాను అని అనడము ఒక బిగ్గెస్ట్ విన్నర్ క్వాలిటీ. అబ్బో అప్పుడెప్పుడో మరి ఇమ్యూనిటీ ఇస్తే తీసుకున్నారు కాబట్టి అప్పుడు వేరు స్టార్టింగ్ డేస్. ఇప్పుడు విన్నర్ రేస్లో ఉంది. ఈ టైంలో ఇమ్యూనిటీ తోటి ముందరికి పోతా అంటే మూర్ఖత్వం. అసలు పోవద్దు ఇమ్యూనిటీ తోటి. ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా కావద్దు, ఓటింగ్లో ఉంటేనే బెటరు. కాబట్టి ఓటింగ్లో ఉన్నది ఏది జరిగితే అది జరుగుతుంది. వచ్చిన వాళ్ళంతా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కదా లోపల. వచ్చిన వాళ్ళంతా తనుజా ఫ్యాన్స్ అని చెప్తున్నారు. అందరు తనుజా ఫ్యాన్స్ అంటారు కాబట్టి తనకు ఇన్బిల్ట్గా కూడా ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అంటే, చూసింగ్ దిస్ డెసిషన్ అంటే ఒక కరేజ్ అండ్ ఒక అంటే ఏమంటారు, నిజాయితీగా నేను ప్రేక్షకుల ముందుకు పోతా అని అనుకుంటున్నది చూడు. ఈ పాయింట్స్ అన్నీ కూడా జనాలకు నచ్చుతాయి. కామన్గా చూసే వాళ్ళకి, న్యూట్రల్గా చూసే వాళ్ళకి తనుజా మీద పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. తనుజా విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా బాగా పెరిగినట్టే ఈ పాయింట్ తోటి. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇమాన్యుయల్ టాస్క్లు చాలా బాగా ఆడతాడు. 100% విన్నింగ్ రేషియో. ఏమైంది, టికెట్ ఫినాలే ఫస్ట్ కొట్టలేకపోయాడు. అదే సెకండ్ ఫైనలిస్ట్ కొట్టలేకపోయాడు. ఇన్ని జరిగినాయి. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇక్కడనే భరణి అన్న, సుమన్ అన్న నిన్న ఒక చిన్న మూమెంట్, అంటే సంజనాకి మనం తీసుకున్న మన దగ్గర ఉన్న పాయింట్ సంజనాకి ఇచ్చేద్దామా అని ఒకే ఒక పాయింట్ తోటి జమ్మని పెరిగిరా లేదా? ఎంతో పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందా? ఆటల్లో గెలిస్తే ఇక్కడ విన్నింగ్ రేషియోకి పోతాం, విన్నింగ్ దగ్గరికి పోతామని ఉండదు. అండ్ ఇంకోటి, ఈరోజు భరణి అన్న తనుజా తనకు ఎటువంటి సపోర్ట్ చేయకపోయినా, తనుజా ఆయన ఎలిమినేషన్కి కారణం అయిపోయినా, అంటే నేను వెళ్ళిపోతానమ్మా టాస్క్ నుంచి నువ్వు సపోర్ట్ చేయకపోతే అని చెప్పినా, తను సపోర్ట్ చేయకపోయినా తిరిగి రిటర్న్లో ఫ్రూట్ని, అంటే ఏదైతే తన దగ్గర ఉందో అది ఏదైతే ఇవ్వగలుగుతాడో అది తీసుకొచ్చి తనుజాకి ఇచ్చింది చూడు, భరణి గ్రాఫ్ జమ్మని పెరుగుతుంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక్కడ విన్నింగు లూజింగు, గెలవమా కాదు, ఆడియన్స్ని గెలుస్తున్నామా లేదా, ఇక టాస్క్ గెలుస్తున్నాం అని చెప్పి తనలాడుతున్న ఇమాన్యుయల్ కావచ్చు, ఇంకా చేస్తున్న కళ్యాణ్ కావచ్చు, డిమాండ్ కావచ్చు, ఇవన్నీ టాస్క్లే గెలుస్తారు. ఎక్కడైతే టాస్క్ ఓడిపోయినా పర్లేదు మనం గెలవాలి అని అనుకుంటే, పీపుల్స్ దగ్గర గెలవాలంటే ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు తనుజా తీసుకున్న డెసిషన్ పీపుల్స్ని గెలిచే డెసిషన్. అంటే నేను అప్పుడు గోల్డెన్ బజార్ టైంలో కూడా పీపుల్స్ ఓటింగ్, జనాల ఓటింగ్కి నేను రెస్పెక్ట్ చేస్తున్నా కాబట్టి జనాలు ఎట్లా ఓటేస్తే అట్లా పోనీయి. అది మాధురి అక్కవేనా, భరణి అన్నవేనా, దివ్యవేనా, గౌరవ్వేనా, ఎవరివేనా నాకు ఓకే అనుకుంది. కాబట్టి ఆ రోజు ప్రతిసారి కూడా గోల్డెన్ బజార్ పవర్ని వాడలే. పీపుల్స్ ఒపీనియన్, ఆడియన్స్ ఓటింగు, ఆడియన్స్ దాన్ని బట్టే ముందరికి పోదాం అని అన్నది. అదే విధంగా ముందుకు పోయింది. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ముందుకు పోతా అని అన్నది. ఇవన్నీ కూడా విన్నింగ్కి ఉన్న క్వాలిటీస్ కిందకి వస్తాయి. గేమ్ బాగా ఆడిందా, మరి పర్ఫార్మెన్స్ బాగుందా, ఈ అలకలు, ఈ అరుపులు, ఈ డిస్టర్బెన్స్లు, ఈ లొల్లి పంచాయతీ ఇవన్నీ ఏంది అని అంటే ఇవన్నిటి మీద ఈ పాయింట్స్ నెగ్గుతాయి. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ మూమెంట్కి వచ్చేసరికి ఎస్ షీ ఈజ్ ద బెటర్ కంటెస్టెంట్, ఎందుకంటే బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి, తను గెలవడానికి ఖచ్చితంగా అర్హురాలు అన్న పాయింట్ వస్తుంది. అది సో ఓవరాల్గా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, అప్డేట్స్ ప్రకారంగా చూసినా కానీ తనుజా టికెట్ ఫినాలే సెకండ్ ఫైనలిస్ట్ అయింది. అయినా కానీ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ హట్ అయిందంట. కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదని గోడలు గుద్దడం చేసిందంట. అది జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదే మైనస్. ఎందుకంటే వచ్చింది కానీ తీసుకోవడం కాదు, ఏది పట్టుకుంటాం కాదు, ఏది వదులుతాం అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో వదలడమే తనుజా విన్నింగ్కి స్టెప్ అన్నట్టు, పట్టుకోవడం లూజింగ్ అవుతుంది. అది విన్నర్ కావాలి అంటే కాదు. విన్నర్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని చూపించుకోవడం, సమయానుసారంగా సిచ్యువేషన్ని బట్టి చూపించుకోవడం అనేది మెయిన్ థింగ్. అండ్ ఒకటి చెప్తాను, బిగ్ బాస్ అనేది లైక్ ఏ లైఫ్. ఏంటంటే మనం గెలుస్తున్నాం అంటే ఎక్కడ పడేస్తాడో తెలియదు. అంటే దేవుడు చేసే పరీక్షల్లాగా గెలుస్తున్నాం అంటే ఇప్పుడు చూడు ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు. ఆఖరికి ఏమైంది, చిన్న కాలు నొప్పితోటి అసలు చేయలేకపోయాడు. లాస్ట్ టాస్క్లో ఇబ్బంది పడాల్సి వచ్చింది. అండ్ టాస్క్ అంత నొప్పినా గెలిచిన ఉపయోగం ఉందా? లేదు. విన్నర్ అయితే కాడు. ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ అయితే టక్కున సంబరంగా తీసుకుంటాడు మనోడు. అదే ఇమాన్యుయల్ గెలిస్తే సెకండ్ ఫైనలిస్ట్ తీసుకునేటోడు, అమౌంట్ తీసుకునేటోడు, థ్యాంక్ యూ సో మచ్ అనేటోడు, ఎగిరేటోడు. అదే తనుజాకి సెకండ్ ఫైనలిస్ట్ అయినావు నువ్వు, ఇది తీసుకో అంటే కూడా నాకు వద్దు, నేను ఆడియన్స్తో పోతా. ఇది దేర్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ని బాగా అబ్జర్వ్ చేసిన తనుజా ఆడియన్స్, తనుజా ఫ్యాన్స్ తనుజాని ఇష్టపడడం మొదలుపెట్టిరు అని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా తనుజా టికెట్ టు ఫినాలే సెకండ్ ఫైనలిస్ట్ అయింది, కానీ దాన్ని గౌరవంగా రిజెక్ట్ చేసింది అనేది ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇదే నిజమైతే తనుజా విన్నర్. బస్ ఇమాన్యుయల్ బాగా ఎమోషనల్ అయిందంట, ఏడ్చిందంట. లాస్ట్ దాకా కష్టపడి ఆడిన తర్వాత ఇప్పుడు నన్ను అంటే ఈ సపోర్టింగ్ టాస్క్ పెట్టి తీయడం ఏంది అని బాగా బాధపడ్డట. ఇమాన్యుయల్ బాగా ఏడ్చిందంట. అట్లుంటుంది మరి. చూసినావా నువ్వు, గేమ్ గెలవాలంటే గేమ్ గెలితే ఏమన్నా ఉందా ఉపయోగం? గేమ్ గెలిస్తే కాదు, పీపుల్స్ హార్ట్ గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడు భరణి అన్న, సుమన్ శెట్టి అన్న సడన్గా నిన్న రాత్రి పీపుల్స్ హార్ట్ గెలిచారు. అట్లా అది గెలిచే ప్రయత్నం చేయాలి. గేమ్లు గెలుద్దామంటే గేమ్లు గెలితే బిగ్ బాస్ మా తిమ్మిని బొమ్మిని చేస్తాడు.
లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటే దేవుడు ఏదేదో పరీక్ష పెట్టినట్టే బిగ్ బాస్ కూడా రకరకాల పరీక్షలు పెడతాడు. మనం సూపర్గా రే మన కండబలం ఉందిరా, మన కొండలు కొట్టగలుగుతాంరా, మనం ఏదైనా సాధించగలుగుతాంరా అంటే పుసుకున ఏదో హెల్త్ ప్రాబ్లం తీసుకొస్తాడు. ఇది క్లియర్ కానీ హెల్త్ ప్రాబ్లం తీసుకొస్తాడు. ఏదో రకరకాలుగా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. అందుకని చెప్పి లైఫ్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. బిగ్ బాస్లో కూడా మన టర్న్స్ని ట్విస్ట్ని ప్రిడిక్ట్ చేయలేము. మనం వీలైనంత వరకు 10 మంది మెచ్చేలాగా బిహేవ్ చేస్తూ ముందుకు పోవాల్సింది అంతే. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, అవిట్లలో కూడా మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటూ రైట్ మూవ్ తీసుకుంటూ రైట్ సైడ్ పోతూ అన్యాయం చేస్తూ ఉంటాడు. అబ్బా అన్యాయం చేసిన బాధపడే బదులు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏం కథ అని చెప్పి చూసుకుంటూ పోవాలి. బిగ్ బాస్ అంటే అంతే, లైఫ్లో జరిగే ట్విస్ట్లు టర్న్స్ అట్నే బిగ్ బాస్ ఇస్తూ ఉంటాడు. అంత మంచిగా ఉంది కదా, సూపర్ కష్టపడ్డాడు కదరా వానికి కదా పేరు రావాల్సిందంటే ఏం కష్టపడడానికి పేరు వస్తూ ఉంటుంది. అరే సీజన్ మొత్తం కష్టపడ్డోళ్ళకి కదరా రావాల్సిందంటే వాడు కష్టపడడానికి లైఫ్లో కూడా వాడు ఏం కష్టం చేయకుండా వాడు గెలిచేస్తాడు. ఒరే వాడు పిచ్చోడు రా, వాడేంద్ర కోట్లు సంపాదించు, ఒరే నీకు ఇంత కష్టపడరా, నా లైఫ్ ఏంద్ర ఇట్లుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఒకడు కరేజ్ తోటి ముందుకు పోతాడు. ఒకడు ఇప్పుడు చూడండి, నాకు సినిమా రివ్యూవర్స్లో ఒకడు ఉంటాడు, వాడికి ఇంత నాలెడ్జ్ ఉండదు కానీ వానికి సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వానికి విపరీతంగా ఉంటారు. ఒరే ఏంద్రా వాడు పిచ్చిగా మాట్లాడుతాండ్రా, వాడు పిచ్చోడ్రా, పిచ్చిగా మాట్లాడుతాండ్రా, గాని ఎందుకు చూస్తురా ఈ జనాలు అంటే వానికి లక్షలలో వ్యూస్ ఉంటాయి, వేలలో వ్యూస్ ఉంటాయి. వాడు ఏదైనా చెప్తే వైరల్ అవుతుంది. అరే ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి ఏంద్రా అసలు సంబంధం లేదేంద్రా, నీ నోటికి ఏదో దొరుకుతున్నావు అంటే వాడు ఫుల్ పాపులర్ ఉంటాడు. నిజంగా కష్టపడ్డ రివ్యూవర్స్, నిజంగా కష్టపడ్డోళ్ళు, నిజంగా జెన్యూన్గా చెప్పేటోళ్ళకి వాళ్ళకి వ్యూస్ ఉండేవి. సో లైక్ దట్ లైఫ్ ఎప్పుడు ఎవరిని లేపుతుందో తెలియదు. ఇప్పుడు చూడు ఈ బిగ్ టాక్లు వచ్చినాక స్క్రాప్ అంతా ఏంద్రా వీళ్ళు ఇంత గలీజ్గా ఉన్నారు ఏంద్రా అంటే ఆ స్క్రాప్ అంతా లక్షలో సబ్స్క్రైబర్స్ మిలియన్స్లో ఫాలోవర్స్ అయిపోయి ఆ స్క్రాప్ అంతా టాప్లో ఉన్నారు. నిజంగా ప్యూర్ కంటెంట్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, చాలా జెన్యూన్ కంటెంట్ చేసేటోళ్ళు. అంతెందుకు నేను బిగ్ బాస్ కంటే ముందు ఎంతో జెన్యూన్ కంటెంట్ అంటే మోటివేషనల్ స్టోరీస్ చెప్పేది ఎవడన్నా చూసిండా, లైఫ్ లెసన్స్ చెప్పేది ఎవడన్నా చూసిండా, స్టాండప్ కామెడీ వీడియోస్ చేసేది ఎవడన్నా చూసిండా, చాలా 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 మంచి కంటెంట్ చేసేది. నేను దీనికంటే మంచిగా చేసిన చూడలేదు. అది అట్లా ఉంటుంది అనమాట. లైఫ్ అంతా అన్ప్రిడిక్టెడ్గా ఉంటుంది. సో బిగ్ బాస్ కూడా అన్ప్రిడిక్టెడ్గా ఉంటుంది. ఈ మంజులు కష్టపడ్డాడు, గెలిచిండు. కాకపోతే ఏమైంది, గేమ్స్లో గెలిచినావు బై నువ్వు అంతే. టికెట్ టు ఫైనలే గెలవలే, గేమ్స్లో గెలిచినావు, సెకండ్ ఫైనలిస్ట్ గెలవలే, గేమ్స్లో గెలిచినావు, కప్పు గెలవలే. అది జరగబోతున్న సినారియో. గెలిస్తే సంతోషం, గెలవకపోతే మనం ఏం చేయలేం. అది తనుజ రిజెక్ట్ చేసి మంచి పని చేసింది. రైట్, ఓకే, ఇది వీడియో. ఈ వీడియో ఇంతే. ఉంటా, టేకే, చాటా, బై బై, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎక్కడ నచ్చిందో కింద టైం ల్యాబ్స్ చేసి ఆ టైంని మెన్షన్ చేసి ఒక కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు. ఓకేనా, ఉంటా, బై, చెప్ప కేర్. టిడిన్. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.